10,000 రూపాయలకి తన కథను అమ్మేయాలనుకున్నాడు. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ తో బంపర్ హిట్ కొట్టాడు అనమాట. సో మ్యాటర్ ఏంటంటే పూరి జగన్నాథ్ స్టార్టింగ్ ఆఫ్ ది పీరియడ్ లో ఆయన 2 సినిమాలు ఆగిపోవడంతో పవన్ కళ్యాణ్ కోసం 6 నెలలు వెయిట్ చేశారనమాట. 6 నెలలు వెయిట్ చేసి బద్రీ సినిమా తీసి బద్రీతో హిట్ కొట్టారు. బట్ ఆ మూవీ యొక్క కథ ఏమైతే ఉందో ఆ మూవీ కథని ఆయన మొదట్లో అమ్మేయాలనుకున్నారట. అల్లు అర్జున్ యొక్క మల్టీప్లెక్స్ థియేటర్ ఓపెనింగ్ కి అయితే మూవీని ఫిక్స్ చేశారు. ఆ మూవీ ఏది కాదు, దురంధర్ 2. కోకాపేట సమీపంలో ఈ థియేటర్ అయితే నిర్మాణం చేస్తున్నారు. అయితే కొన్ని పర్మిషన్లు అయితే తీసుకోవాల్సి ఉంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే మార్చి వరకు ఈ థియేటర్ యొక్క పనులు మొత్తం పూర్తయిపోతాయి. అప్పుడు దురంధర్ 2 మూవీని దీనిలో ఫస్ట్ మూవీగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు అనమాట. మోహన్ బాబు కెరియర్ లోనే హైయెస్ట్ పేమెంట్ అది ఏ మూవీ కాదు, ది ప్యారడైజ్. ప్రజెంట్ ది ప్యారడైజ్ మూవీపై చాలా అంటే చాలా భారీ హైప్ ఉంది. సో ఈ మూవీలో మోహన్ బాబు గారు ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన ఇప్పటి వరకు 600 నుంచి 700 మధ్య మూవీస్ చేశారు. బట్ ఈ మూవీలు అన్నిటికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఈ ప్యారడైజ్ మూవీకి అయితే ఆయనకి ఇస్తున్నారు. అది కూడా అక్షరాల 5 కోట్ల రూపాయలు. సో ఈ మూవీకి ఎక్కువ పేమెంట్ ఇస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. మరొకసారి భయపెట్టబోతున్న ఆది సాయి కుమార్ ఇటీవల వచ్చినటువంటి శంబాలా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నటువంటి ఆది సాయి కుమార్ ఇప్పుడు జంగిల్ అనే మూవీతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ మూవీ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలివేషన్ తో ఉండబోతుందని చెప్పేసి చిత్రంగా చెప్పుకొచ్చింది. ఈ మూవీ సంబంధించినటువంటి టీజర్ ని గ్లిమ్స్ ని త్వరలోనే రిలీజ్ చేస్తని చెప్పేసి యూనిట్ అయితే చెప్తుంది. మరిన్ని టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్